హాయ్ అండి, ఈరోజు సండే స్పెషల్ చేపల పులుసు వండాను. నేను ఎప్పుడు బొచ్చు రాగండి వండుతాను. ఈసారి తుల్లులు చేపలు తీసుకున్నాను. ఇది నేను తీసుకోవడం ఫస్ట్ టైము. చేపలమ్మిన ఆంటీని నేను అడిగాను, పులుసు బాగుంటుంది, ఇగురు బాగుంటుంది, ఫ్రై బాగుంటుంది అని అడిగితే ఏది వండినా బాగుంటుందని చెప్పారు. నేను ఎలా వండాలని అడిగితే ఈ విధంగా అయితే చెప్పారు. ముందు చేపల్ని కల్లుప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగాక ఈ చేప ముక్కలో పొట్టపాట్లో నల్లటి బాగా ఉంటుంది, అది పక్కకు తీసి పడేయాలి. తర్వాత ఉప్పు పసుపు కారం, తర్వాత జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లిపై మెత్తగా దంచుకొని ఆ చేప ముక్కల్లో వేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఆ తర్వాత ముందుగానే నానబెట్టిన చింతపండు రసాన్ని వేసి తగినంత వాటర్ వేసుకొని కరివేపాకు ఆయిల్ వేసుకొని ఈసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ లోనే మూత పెట్టి పులుసు చిక్కబడినంత వరకు ఉడికించాలి. మధ్య మధ్యలో గరిటె పెట్టకుండా ఇలా కళాయిని కుదుపుతూ ఉడికించాలి. చివర్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గంట ఆగాకండి. వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంది. చేప ముక్క కూడా చాలా బాగా ఉడికింది. కొంచెం ముళ్ళు అయితే ఎక్కువ ఉన్నాయి. మరి ఈ రోజు మీ సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.